అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ 2 డిసెంబర్ థర్డ్ షిఫ్ట్ రీజనింగ్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. ఈచ్ ఆఫ్ P, Q, R, S, T, U and V go to swim on a different day of a week starting from Monday and ending on Sunday of the same week. P goes to swim on Saturday. Exactly 3 people go to swim between P and U. Exactly 2 people go to swim between U and T. Now, exactly 2 people go to swim between Q and R. Exactly 3 people go to swim between S and V. Exactly 2 people go to swim between S and R. When does T go to swim? So ఇక్కడ క్వశ్చన్ ఈజ్ టీ అనే పర్సన్ స్విమ్మింగ్కి ఎప్పుడు వెళ్తున్నారు అని. ఇక్కడ 7 పర్సన్స్ ఇచ్చారు. వీక్లో మనకి 7 డేస్ ఉంటాయి. ఈచ్ డే ఒక్కొక్క పర్సన్ స్విమ్మింగ్కి వెళ్తున్నారు. అయితే టీ అనే పర్సన్ ఎప్పుడు వెళ్తున్నారు, ఏ డే అప్పుడు వెళ్తున్నారు మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మనం స్టార్టింగ్ ఫ్రమ్ మండే అన్నారు కదా ఫస్ట్ లైన్లో. సో ఫస్ట్ మండే, నెక్స్ట్ ట్యూస్డే, నెక్స్ట్ వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే, ఇలా 7 డేస్ తీసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ పీ గోస్ టు స్విమ్ ఆన్ సాటర్డే అన్నారు. సో సాటర్డే పీ అనే పర్సన్ స్విమ్మింగ్కి వెళ్తున్నారు. ఎగ్జాక్ట్లీ 3 పీపుల్ గో టు స్విమ్ బిట్వీన్ పీ అండ్ యూ. పీ అండ్ యూ మధ్యలో 3 పీపుల్ స్విమ్మింగ్కి వెళ్తున్నారు. పీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి 3 ప్లేసెస్ని లీవ్ చేస్తే మనకి యూ అనే పర్సన్ ట్యూస్డే స్విమ్మింగ్కి వెళ్తున్నారు. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 2 పీపుల్ గో టు స్విమ్ బిట్వీన్ యూ అండ్ టీ. యూ అండ్ టీ మధ్యలో 2 పీపుల్ స్విమ్మింగ్కి వెళ్తున్నారు. సో 2 ప్లేసెస్ని వదిలేస్తే మనకి టీ ప్లేస్ ఏమొచ్చింది, ఈ ప్లేస్లో వచ్చింది కదా. సో మనకి టీ అనే పర్సన్ స్విమ్మింగ్కి వెళ్ళటానికి ఫ్రైడే అయింది. మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి, ఫ్రైడే టీ అనే పర్సన్ స్విమ్మింగ్కి వెళ్తున్నారు. కానీ నెక్స్ట్ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఏముంది, ఎగ్జాక్ట్లీ 2 పీపుల్ గో టు స్విమ్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్ అని ఉంది. 2 పర్సన్స్ క్యూ అండ్ ఆర్ మధ్యలో స్విమ్మింగ్కి వెళ్తున్నారు. సపోజ్ క్యూ అనే పర్సన్ మండే వెళ్తుంటే ఇక్కడ నుంచి 2 ప్లేసెస్ వదిలేస్తే థర్స్డే ఆర్ వెళ్తారు కదా. నెక్స్ట్ వెన్స్డే క్యూ వెళ్తుంది అని అనుకుంటే థర్స్డే ఫ్రైడే వదిలేస్తే సాటర్డే ఆర్ వెళ్ళాలి. కానీ ఆల్రెడీ ఇక్కడ పీ ఉంది కాబట్టి మనం వెన్స్డేలో క్యూని ప్లేస్ చేయలేము. ఇంకోటి ఇక్కడ థర్స్డే క్యూ వెళ్తుంది అని అనుకుందాం. అప్పుడు ఫ్రైడే సాటర్డే వదిలేసి సండే ఆర్, ఈ పాసిబిలిటీ కూడా ఉంది కదా. సో క్యూ మండే వెళ్తే ఆర్ థర్స్డే వెళ్తారు. అదే క్యూ థర్స్డే వెళ్తే ఆర్ సండే వెళ్తున్నారు. నెక్స్ట్ లైన్ చూద్దాము. ఎగ్జాక్ట్లీ 3 పీపుల్ గో టు స్విమ్ బిట్వీన్ ఎస్ అండ్ వి. ఎస్ అండ్ వి మధ్యలో 3 పీపుల్ స్విమ్మింగ్కి వెళ్తున్నారు అన్నారు. సో సపోజ్ ఎస్ని ఇక్కడ ప్లేస్ చేస్తే అక్కడి నుంచి 3 ప్లేసెస్ 1 2 3 ప్లేసెస్ వదిలేస్తే ఫ్రైడే వి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఆల్రెడీ ఫ్రైడే మనకి టీ అనే పర్సన్ వెళ్తున్నారు కాబట్టి మండే ఎస్ వెళ్ళటానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ వెన్స్డే ఎస్ వెళ్తుంది అని అనుకుందాం. సో ఎస్ వెన్స్డే వెళ్తుంటే ఇక్కడ నుంచి 3 ప్లేసెస్ లీవ్ చేస్తే మనకి సండే అయింది కదా వి వెళ్ళటానికి. సో 3 ప్లేసెస్ గ్యాప్ వచ్చింది. సో ఎస్ కానీ వి కానీ వెళ్ళొచ్చు వెన్స్డే. అప్పుడు వి వెన్స్డే వెళ్తుంటే మనకి సండే ఎవరు వెళ్తారు, ఎస్ వెళ్తారు. మనకి పర్టికులర్గా ఫస్ట్ స్టార్టింగ్ ఎస్ఏ వెళ్తారు అని చెప్పి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎస్ ఆర్ వి, ఇలా ఎస్ ఆర్ వి అని చెప్పి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 2 పీపుల్ గో టు స్విమ్ బిట్వీన్ ఎస్ అండ్ ఆర్. ఎస్ అండ్ ఆర్ మధ్యలో ఓన్లీ 2 పీపుల్ మాత్రమే వెళ్తున్నారు అన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ పాసిబిలిటీస్ తీసుకున్నాం కదా, ఫస్ట్ పాసిబిలిటీ, సెకండ్ పాసిబిలిటీ అండ్ థర్డ్ పాసిబిలిటీ. ఇందులో నుంచి ఎస్ అండ్ ఆర్కి డిఫరెన్స్ ఓన్లీ 2 ప్లేసెస్ ఉండాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఎస్ వచ్చింది కదా, ఎస్ తర్వాత ఇక్కడ ఆర్ ఉంది, అంటే ఎస్ అండ్ ఆర్కి ఇక్కడ ఏమి గ్యాప్ లేదు కదా. నెక్స్ట్ ఎస్ ఇక్కడ ఉంది అండ్ ఆర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, అంటే ఎస్ సండే వెళ్తుంటే ఆర్ థర్స్డే వెళ్తున్నారు. ఇక్కడ గ్యాప్ మనకి 2 ప్లేసెస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం ఎస్ని సండే అండ్ ఆర్ని థర్స్డే వెళ్తున్నారు అనుకుంటే కండిషన్ ఏముంది, క్యూకి ఆర్కి 2 ప్లేసెస్ గ్యాప్ ఉండాలి. సో ఆర్ ఇక్కడ వస్తే మనకి క్యూ ఏమైంది, మండే వెళ్తారు. నెక్స్ట్ ఎస్ అండ్ వికి 3 ప్లేసెస్ గ్యాప్ కదా. సో ఇక్కడ మనం ఎస్ తీసుకున్నాం, వి అనే పర్సన్ వెన్స్డే వెళ్తారు. సో వెన్స్డే వి వెళ్తున్నారు. సో టోటల్ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తే మనకి మండే క్యూ, ట్యూస్డే యూ, ఇలాగా వెన్స్డే వి, ఈ ఆర్డర్లో వాళ్ళు స్విమ్మింగ్కి వెళ్తారనమాట. కానీ ఇక్కడ మనం అడిగింది ఓన్లీ టీ కాబట్టి టీ అనే పర్సన్ మనం ఫైండ్ అవుట్ చేయంగానే ఆన్సర్ మార్క్ చేసేయచ్చు ఎగ్జామ్లో, ఇంత మొత్తం సాల్వ్ చేయకుండా. నెక్స్ట్ రెఫర్ టు ద ఫాలోయింగ్ లెటర్ సింబల్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. కౌంటింగ్ టు బి డన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఓన్లీ. సో ఇక్కడ లెటర్ నంబర్ సిరీస్ ఇచ్చారు. ఇక్కడ మనం అడుగుతుంది హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై లెటర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై అనదర్ సింబల్. సో ఇక్కడ మనకు ఒక సింబల్ ఉంటుంది, సింబల్ బిఫోర్ ఏమో లెటర్ రావాలి, సింబల్ తర్వాత
తర్వాత కూడా మనకి సింబల్ రావాలి. అంటే ఒక లెటర్ 2 సింబల్స్, ఈ సెట్ అనేది మనకి ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఇచ్చిన సెట్లో సిరీస్లో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో లెటర్ సింబల్ కాబట్టి ఫస్ట్ 2 సింబల్స్ ఎక్కడెక్కడ వస్తుందో చూద్దాం. అప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ 1 సింబల్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ 2 సింబల్స్ ఉంది కదా, ఈ సింబల్ ముందు మనకి ఫస్ట్ సింబల్ ముందు లెటర్ రావాలి. లెటర్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ 1 సెట్ అనమాట ఇక్కడ దాకా. నెక్స్ట్ అగైన్ 2 సింబల్స్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ కూడా 1 సింబల్ ఉంది, 1 సింబల్ ఉంది, ఇక్కడ మనకి 2 సింబల్స్ ఉన్నాయి. 2 సింబల్స్ బిఫోర్ లెటర్ ఉంది కాబట్టి ఇది కూడా ఒక సెట్ అయింది మనకి, యూ యాంప్రిసెంట్ అండ్ యాష్ అనేది. నెక్స్ట్ 2 సింబల్స్ అగైన్ ఇంకెక్కడ ఉంది, ఎక్కడ 2 సింబల్స్ కలిసి లేవు కాబట్టి మనకి ఈ టోటల్ సిరీస్లో ఈ సెట్ అనేది 2 సెట్స్ వచ్చినాయి. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 2 ఉంది కాబట్టి. నెక్స్ట్ P, Q, R, U, V and W live on 6 different floors on the same building. The lowermost floor in the building is numbered 1 and the floor above it is numbered 2 and so on till the topmost floor which is numbered 6. సో ఫస్ట్ మనము ఒక బిల్డింగ్ని డ్రా చేసుకుందాము. ఈ బిల్డింగ్లో 6 ఫ్లోర్స్ ఉన్నాయి అన్నారు. లోవర్ మోస్ట్ ఫ్లోర్ అంటే బాటంలో వచ్చే ఫ్లోర్ ఏమో నంబర్ 1 అని చెప్పి మార్క్ చేయమన్నారు. నెక్స్ట్ వచ్చేది 2 అయింది కదా, నెక్స్ట్ 3, 4, 5 అండ్ టాప్ మోస్ట్ ఫ్లోర్ ఏమో మనకి 6 అనమాట. సో ఇలాగా 6 ఫ్లోర్స్ని మార్క్ చేసుకున్నాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకి, 6 ఫ్లోర్స్ని మార్క్ చేసేసుకున్నాక వి లివ్స్ ఆన్ ఫ్లోర్ నంబర్ 5. సో వి అనే పర్సన్ 5th ఫ్లోర్లో ఉంటున్నారు. సో ఈ 5th ఫ్లోర్లో వీని ప్లేస్ చేద్దాం. నెక్స్ట్ పి లివ్స్ ఆన్ ఏ ఫ్లోర్ అబవ్ వి. పి అనే పర్సన్ వి పైన అంటే 6th ఫ్లోర్లో పి ఉంటున్నారు. నెక్స్ట్ ఓన్లీ యూ లివ్స్ బిలో ఆర్. ఆర్ కింద ఓన్లీ యూ మాత్రమే ఉంటున్నారు అన్నారు. సో యూని ఇక్కడ ప్లేస్ చేసి ఆర్ని ఇక్కడ ప్లేస్ చేస్తే ఆర్ కింద ఓన్లీ యూనే కదా ఉండేది. నెక్స్ట్ డబ్ల్యూ లివ్స్ ఆన్ ఏ ఈవెన్ నంబర్ ఫ్లోర్. సో ఇక్కడ మనకి ఇప్పుడు రిమైనింగ్ 4th ఫ్లోర్ ఉంది, 3rd ఫ్లోర్ ఉంది. డబ్ల్యూ వచ్చేసి ఈవెన్ నంబర్ ఫ్లోర్లో ఉంటారు అన్నారు. సో ఈవెన్ ఏమైంది మనకి 4th ఫ్లోర్ అనేది ఈవెన్ అయింది కాబట్టి డబ్ల్యూని ఇక్కడ ప్లేస్ చేస్తే రిమైనింగ్ ఇంకెవరున్నారు ఇక్కడ, క్యూని ప్లేస్ చేయలేదు కాబట్టి క్యూని మనం 3rd ఫ్లోర్లో ప్లేస్ చేయాలి. హౌ మెనీ పీపుల్ లివ్ బిలో క్యూ. క్యూ కింద ఎంతమంది ఉంటున్నారు, సో క్యూ 3rd ఫ్లోర్లో ఉంటుంటే మనకి ఇక్కడ 2 పర్సన్స్ క్యూ కింద ఉంటున్నారు. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సిలో 2 ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్. సో ఇక్కడ ప్లస్ అంటే సిస్టర్, మైనస్ అంటే ఫాదర్, ఇంటూ అంటే బ్రదర్, డివిజన్ అంటే వైఫ్ అని ఇచ్చారు, రిలేషన్ ఏమో ఇది ఇచ్చారు. సో పీ ఇంటూ క్యూ. ఇంటూ అంటే ఏంటి, బ్రదర్ కదా, ఫీమేల్ అంటే సర్కిల్ తీసుకుందాం, మేల్ అంటే స్క్వేర్ని తీసుకుందాము, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే 2 లైన్స్, బ్రదర్ సిస్టర్ అంటే సింగిల్ లైన్, నెక్స్ట్ జనరేషన్ అయితే ఇలాగా నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోవాలి మనం. ఓకేనా, ఫస్ట్ మనకి ఇక్కడ ఇంటూ ఉంది, ఇంటూ అంటే బ్రదర్. సో పి అనే పర్సన్ క్యూకి బ్రదర్ అంటే ఫస్ట్ పి ఏమవుతారు, మేల్ అవుతారు, ఈ పర్సన్ క్యూకి బ్రదర్. నెక్స్ట్ క్యూ డివైడెడ్ ఆర్. డివిజన్ అంటే ఇక్కడ వైఫ్ కదా, సో క్యూ వైఫ్ అవుతుంది ఆర్కి. వైఫ్ అంటే ఇక్కడ మనకి ఫీమేల్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి 2 లైన్స్ ఆర్కి. ఆర్ అప్పుడు ఏమైద్ది మనకి మేల్ అవుతారు కదా, సో ఆర్ ఈస్ మేల్. నెక్స్ట్ ఆర్ మైనస్ ఆఫ్ ఎస్. మైనస్ అంటే ఫాదర్, సో ఆర్ ఎస్కి ఫాదర్. ఆర్ ఫాదర్ అంటే క్యూ కూడా మదర్ అయింది కదా ఎస్కి. నెక్స్ట్ ఎస్ ప్లస్ టీ. ఎస్ ప్లస్ టీ అంటే ఇక్కడ ప్లస్ అంటే సిస్టర్, సో ఎస్ ఫస్ట్ ఫీమేల్ అవుతుంది, ఈమె టీకి సిస్టర్. సో అప్పుడు క్యూ అండ్ ఆర్కి వీళ్ళిద్దరు ఏమవుతారు, పిల్లలు అవుతారు. బికాస్ టీ అనేది మనకి ఇంకా ఫీమేలా మేలా అనేది క్లారిటీ లేదు కాబట్టి. నౌ క్వశ్చన్ ఏంటంటే హౌ ఈస్ పీ రిలేటెడ్ టు క్యూ. 2 అనేది ఎక్కడుంది మనకి, టీ నుంచి అడుగుతున్నారు కాబట్టి మనం ఆన్సర్ అనేది టీ నుంచి చూడాలి. సో పీ అనే పర్సన్ టీకి ఎలా రిలేట్ అవుతారు, టీ నుంచి. టీ వాళ్ళ మదరే కదా, సో మదర్స్ బ్రదర్, టీ వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్, మదర్స్ బ్రదర్. ఎంబి రావాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఎంబి అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్ ఇఫ్ ఏ స్టాండ్స్ ఫర్ డివిజన్, బి స్టాండ్స్ ఫర్ ఇంటూ, సి స్టాండ్స్ ఫర్ ప్లస్ అండ్ డి ఫర్ మైనస్, వాట్ విల్ బీ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. సో ఫస్ట్ ఇక్కడ మనకి 3 ఉంది కదా, 3 రాసుకుందాం. బి అంటే ఇంటూ అన్నారు, సో ఇంటూ. నెక్స్ట్ 41 ఉంది, 41 తర్వాత ఏముంది మనకి, ఏ ఉంది, ఏ అంటే డివిజన్. నెక్స్ట్ 3 ఉంది, 3 తర్వాత మనకి డి వచ్చింది, డి అంటే మైనస్. నెక్స్ట్ 34 తర్వాత సి ఉంది, సి అంటే ప్లస్ కదా, ప్లస్. నెక్స్ట్ ఇక్కడ 17. నౌ ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి,
బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్ చూడాలి, నెక్స్ట్ ఆఫ్ చూడాలి. ఈ రెండు లేవు కాబట్టి డివిజన్ని ఫస్ట్ సాల్వ్ చేద్దాం. నో 41 డివైడెడ్ బై 3 ఉంది. 41 డివైడెడ్ బై 3 ఇక్కడ ఇంటూ 3 ఉంది కదా, సో ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 34 మైనస్ ఆఫ్ 17 అంటే 34లో నుంచి 17 మైనస్ చేస్తే మనకి మైనస్ ఆఫ్ 17 వస్తుంది. 41లో 17 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 41లో 17 మైనస్ చేస్తే మనకి 24 వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, in a certain code language, OWNS is coded as 4957 and NEWS is coded as 9247. What is the code for E in that language? సో ఇక్కడ మనకి OWNS అని ఇచ్చారు, ఇక్కడ న్యూస్ అని ఇచ్చారు కదా. కామన్గా మనకి ఏముంది? OWNS, ఇక్కడ ఏముంది? NWS. సో WNS అండ్ WNSని క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ రిమైనింగ్ ఈ ఉంటుంది. అలానే మనం నంబర్స్లో కూడా ఇక్కడ 4957 ఉంది, ఇక్కడ 4 ఉంది, 5 లేదు, 9 ఉంది, 7 ఉంది. సో ఇక్కడ ఈని మనకి రిప్రజెంట్ చేస్తుంది 2 కాబట్టి ఇక్కడ మనం అడుగుతుంది కోడ్ ఫర్ ఈ అనేది ఏంటి అని. ఈని ఇక్కడ 2 రిప్రజెంట్ చేస్తుంది. సో 2 అనేది మనకు ఆప్షన్ ఏలో ఉంది. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అయింది. నెక్స్ట్, RN13 is related to TM6 in a certain way. In the same way, LO9 is related to NN10. To which of the following is OS3 related following the same logic? ఫస్ట్ ఇక్కడ RN13 అనేది TM6కి రిలేట్ అయి ఉంది అన్నారు. నెక్స్ట్ LO9 అనేది NN10కి రిలేట్ అయి ఉంటే OS3 అనేది ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో దేనికి రిలేట్ అయి ఉందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. R అంటే ఏంటి? 18. N అంటే నవంబర్ 14 అన్నాం కదా, సో N ఈజ్ 14. నెక్స్ట్ L అంటే 12, O అంటే 15. ఫస్ట్ మనము ఈ నంబర్కి గల లెటర్కి గల నంబర్ అనేది ఏందో రాసుకుందాం. T అంటే 20, M అంటే 13. నెక్స్ట్ ఇక్కడ N అంటే 14, ఇక్కడ కూడా 14. నౌ 18 నుంచి 20 అవుతుందంటే ఇక్కడ ఏమవుతుంది? +2 యాడ్ అవుతుంది. ఫస్ట్ R నుంచి Tకి వెళ్ళటానికి +2 యాడ్ అవుతుంది. నెక్స్ట్ 14 నుంచి 13 అవుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది? -1. నెక్స్ట్ కూడా చూద్దాము. 12 నుంచి 14 అవుతుందంటే ఇక్కడ +2 అవుతుంది. 15 నుంచి 14 అంటే -1. సో +2 -1. సేమ్ ఇక్కడ O అంటే 15 కదా, S అంటే 19. 15లో +2 యాడ్ చేస్తే మనకి 17 రావాలి. 19లో -1 చేస్తే 18 రావాలి. 17 అంటే Q, 18 అంటే మనం R అని చెప్పుకున్నాం కదా, సో ఇక్కడ Rని జాయిన్ చేస్తే 8 లాగా కనపడుతుంది. సో 18 అంటే R. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో Q అండ్ R అనేది ఫస్ట్ 2 లెటర్స్ ఉండాలి. ఇక్కడ QR ఉంది మనకి ఆప్షన్ బిలోనే కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. QR16 అనేది మనకి OS3కి రిలేట్ అయి ఉంటుంది. నెక్స్ట్, రెఫర్ ద ఫాలోయింగ్ నంబర్ అండ్ సింబల్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. కౌంటింగ్ టు బి డన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఓన్లీ. సో లెఫ్ట్ నుంచి రైట్కి కౌంట్ చేయాలి. హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై నంబర్. సో సింబల్ని ప్రిసీడ్ చేసేది అంటే సింబల్ ముందు మనకి ఒక నంబర్ రావాలి. నెక్స్ట్, అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్. అగైన్ సింబల్ తర్వాత మళ్ళీ మనకి సింబల్ రావాలి. ఇందాక మనం సాల్వ్ చేసింది లెటర్ సింబల్. ఇప్పుడు మనల్ని అడుగుతుంది నంబర్ సింబల్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం? 2 సింబల్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ సింగిల్ సింబలే ఉంది, ఇక్కడ 2 సింబల్స్ ఉంది. ఈ 2 సింబల్స్ని ఫాలో అవుతుంది 1 నంబర్ కాబట్టి ఇది ఒక సెట్ వచ్చింది మనకి ఇక్కడ నుంచి. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు యాంప్రిసెంట్ అండ్ సి ఉంది కదా, ఈ రెండు కూడా మనకి సింబల్సే, కానీ ఈ సింబల్ ముందు మనకి అనదర్ సింబల్ ఉంది, నంబర్ లేదు కాబట్టి ఇది మనకి సెట్ అవ్వదు. నెక్స్ట్ 2 సింబల్స్ ఎక్కడొచ్చింది? ఇక్కడ 2 సింబల్స్ ఉంది. ఈ 2 సింబల్స్ ముందు మనకి నంబర్ ఉంది కాబట్టి దిస్ ఈస్ అనదర్ సెట్. నెక్స్ట్ 2 సింబల్స్ ఇక్కడ వస్తుంది డాలర్ అండ్ ఆస్ట్రిక్ దగ్గర. సో ఈ డాలర్ అండ్ ఆస్ట్రిక్ని ముందుగా ఉంది, వీటి ముందు ఉంది ఒక నంబరే. సో దిస్ ఈస్ అనదర్ సెట్. టోటల్ మనకి ఇక్కడ 3 సెట్స్ వచ్చినాయి, అవునా? సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. 3 సెట్స్, 3 ఉంది కాబట్టి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్స్ షుడ్ రీప్లేస్ యాష్ అండ్ పర్సంటేజ్ so that the pattern and relationship followed between the letter cluster pair on the left side of is same as that on the right side of proportionality. సో ఇక్కడ మనకి ఇక్కడ యాష్ అని ఇచ్చారు, పర్సంటేజ్ ఇచ్చారు. ఈ యాష్లో ఏ లెటర్ క్లస్టర్ రావాలి, ఈ పర్సంటేజ్లో ఏ లెటర్ క్లస్టర్ రావాలో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎల్ అని ఉంది కదా, ఎల్ అంటే 12, ఎన్ అంటే 14, ఐ అంటే 9. సేమ్ ఇక్కడ క్యూ ఉంది, క్యూ అంటే 17, ఎస్ అంటే 19, ఎన్ అంటే
14. ఫస్ట్ ఆప్షన్ని చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో మనకి యాష్ దగ్గర జేడిడి అని ఉంది. జే అంటే ఏమైంది 10, డి అంటే 4, అగైన్ డి ఉంది 4. సో 12 నుంచి 10 అవ్వాలి అంటే -2 జరుగుతుంది. 14 నుంచి 4 అవ్వాలంటే -10, 9 నుంచి 4 అవ్వాలంటే -5 చేస్తే మనకి 9లో 4 వస్తుంది. సేమ్ ఇక్కడ ఈ పర్సంటేజ్ దగ్గర విఎన్హెచ్ అన్నారు. వి అంటే 22, ఎన్ అంటే 14, హెచ్ అంటే 8. సో 17లో మనము 22 అవ్వాలంటే ఇక్కడ ఎంత యాడ్ చేయాలి, +5ని యాడ్ చేయాలి. నెక్స్ట్ 19 నుంచి 14 అవ్వాలంటే -5 చేస్తే 14 వస్తుంది. 14 నుంచి 8కి వెళ్ళాలి అంటే 14లో మనం -6 చేస్తే 8. ఇక్కడ మనకి -2, -10, -5 సేమ్, +5, -5, -6. సో సిరీస్ అనేది ఈక్వల్గా లేదు కదా, ఇక్కడ చేంజింగ్ యాడ్ అవుతున్నా కానీ డిఫరెన్స్ అవుతున్నా కానీ మనకి సేమ్గా అవ్వట్లేదు, అన్ఈక్వల్గా ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం ఇప్పుడు, ఆప్షన్ బిని. జేహెచ్డి అని ఉంది. జే అంటే 10, హెచ్ అంటే 8, డి అంటే 4. సో ఇప్పుడు 12 ఉంది. 12 నుంచి 10 అవ్వాలంటే +2ని యాడ్ చేయాలి, సారీ -2 చేయాలి. 12లో -2 చేస్తే మనకి 10 వస్తుంది. నెక్స్ట్ 14 నుంచి 8కి వెళ్ళాలంటే ఇక్కడ -6, 9 నుంచి 4కి వెళ్ళాలంటే -5. నెక్స్ట్ ఎంజేపి అని ఉంది. ఎం అంటే 13, జే అంటే 10, పి అంటే 16. నౌ 17 -4 ఈజ్ 13. సో ఇక్కడ ఫస్ట్ -4 అవుతుంది. 19 నుంచి 10కి వెళ్ళాలంటే -9 చేయాలి. 14 నుంచి 16కి వెళ్ళాలంటే 14లో +2 యాడ్ చేస్తే మనం 16కి వెళ్తున్నాం. ఇక్కడ కూడా -2, -6, -5. ఇక్కడ -4, -9, +2. సిరీస్ అనేది మనకి ఈక్వల్గా చేంజ్ అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ బి కూడా మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ చూద్దాం. జిఐడి. జి అంటే 7, ఐ అంటే 9, డి అంటే 4. నౌ 12, 14, 9. సో 12 నుంచి 7కి వెళ్ళాలంటే -5 చేయాలి. 14 నుంచి 9కి వెళ్ళాలంటే -5 చేయాలి. 9 నుంచి 4కి వెళ్ళాలంటే -5. ఇక్కడ చూడండి మనకి సేమ్ వస్తుంది కదా, -5, -5, -5 ఈక్వల్గా మనకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ కూడా చూద్దాం. వి అంటే 22, ఎక్స్ అంటే 24, ఎస్ అంటే 19. సో 17 నుంచి 22 అవ్వాలంటే +5ని యాడ్ చేయాలి. 19లో +5 యాడ్ చేస్తే 24 వస్తుంది. సిమిలర్గా 14లో కూడా +5 యాడ్ చేస్తే 19 వస్తుంది. ఇక్కడ కూడా సిరీస్ అనేది మనకి ఈక్వల్గా చేంజ్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, జిఐడి అనే ఈ లెటర్ క్లస్టర్ని ఇక్కడ యాష్ దగ్గర ప్లేస్ చేయాలి. జిఐడి పర్సంటేజ్ దగ్గర విఎక్స్ఎస్ అనేది వచ్చింది అనమాట. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, which of the letter clusters will replace the question mark in the given series to make it logically complete? సో ఇక్కడ మనకి లెటర్ క్లస్టర్స్ ఇచ్చారు. అయితే క్వశ్చన్ మార్క్లో మనకి ఏ లెటర్ క్లస్టర్ అనేది ప్లేస్ చేయాలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 24 ఉంది. సో మనము ఈ నంబర్స్ ప్రకారం అయితే ఇప్పుడు ఫైండ్ చేయలేకపోతున్నాం ఈజీగా. అందుకని లెటర్స్ని తీసుకుందాం. ఓ అంటే 15 కదా, ఈ అంటే 5, కే అంటే 11, నెక్స్ట్ ఏ ఉంది, పి ఉంది. పి అంటే 16, జే అంటే 10, ఎన్ అంటే 14, ఇక్కడేముంది ఆర్ ఉంది, ఆర్ అంటే 18, టీ అంటే 20, అగైన్ టీ అంటే 20, ఎస్ అంటే 19, వై అంటే 25, డబ్ల్యూ అంటే 23. సో ఇప్పుడు 15 నుంచి 16కి వెళ్తుంది అంటే +1ని యాడ్ చేస్తున్నాం. 5 నుంచి 10 అవుతుందంటే ఇక్కడ కూడా +5ని యాడ్ చేస్తున్నాం. 11 నుంచి 14 అవుతుందంటే 11లో +3 యాడ్ చేస్తే మనకి 14 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా చూడండి, +1, +5, +3 అయిద్దా లేదా అని చెప్పి చెక్ చేద్దాం. 18లో +1 యాడ్ చేస్తేనే కదా 19 వస్తుంది. సిమిలర్గా 20లో +5 యాడ్ చేస్తే 25 అవుతుంది. 20లో +3 యాడ్ చేస్తే 23. అంటే మనకి ఇక్కడ +1, +5, +3 అనేది చేంజ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, పిజేఎన్కి ఫస్ట్ +1ని యాడ్ చేయాలి. సో 16 + 1 అంటే 17. 17 అంటే మనకి క్యూ కదా. నెక్స్ట్ 10లో 5 యాడ్ చేస్తే 15 వస్తుంది. 15 అంటే ఓ. 14లో ఇప్పుడు ఏం చేయాలి, +3ని యాడ్ చేయాలి. సో 14 + 3 17. 17 అంటే అగైన్ క్యూ. సో క్యూఓక్యూ అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్లో రావాల్సిన లెటర్ క్లస్టర్ అనమాట. సో క్యూఓక్యూ అనేది మనకు ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి క్యూఓక్యూ. ఇక్కడ 0 నంబర్ అనేది 0 అవుతుంది. నెక్స్ట్, in the following number pairs, the second pair is obtained by applying certain mathematical operations to the first number. Select the set in which the numbers are related in the same way as are the numbers of the following set. సో ఇక్కడ ఫస్ట్ లెటర్
ఫస్ట్ నెంబర్ ఇచ్చారు, ఇక్కడేమో సెకండ్ నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ అనేది ఈ నెంబర్కి ఎలా రిలేట్ అయ్యి ఉందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 56 63.4 అయింది. అంటే 56లో మనం ఎంత యాడ్ చేసాము, 7.4ని యాడ్ చేస్తుంటే మనకి అప్పుడు 63.4 అవుతుంది కదా. సేమ్ ఇక్కడ చూడండి, 84లో కూడా మనం 7.4 యాడ్ చేస్తే మనకి 91.4 వస్తుంది. అంటే ఇక్కడ మన ఫస్ట్ నెంబర్లో నుంచి 7.4ని యాడ్ చేస్తే అప్పుడు మనకి సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్లో కూడా ఇక్కడ 71 ఉంది, ఇక్కడ 78.4 ఉంది. సో 71లో 7.4 యాడ్ చేస్తే మనకి 78.4 వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. డైరెక్ట్గా మనము ఈ 2 కండిషన్స్ ఇక్కడ చూసాం, 7.4 యాడ్ అయింది, అందుకని ఇక్కడ కూడా 7.4 రాగానే మన ఆన్సర్ ఆప్షన్ ఏ అని చెప్పి మార్క్ చేసేసాం. నెక్స్ట్ 29 ఈస్ రిలేటెడ్ టు 30.6. 29 30.6కి రిలేట్ అయి ఉంది. నెక్స్ట్ 35.2 ఈస్ రిలేటెడ్ టు 36.8. 35.2 అనేది 36.8కి రిలేట్ అయి ఉంది. టు విచ్ ఆఫ్ ద గివన్ ఆప్షన్స్ ఈస్ 32 రిలేటెడ్. ఇప్పుడు 32 అనేది ఇచ్చిన ఆప్షన్స్లో ఏ నెంబర్కి రిలేట్ అయి ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 29 30.6 అవ్వాలంటే మనం ఇక్కడ ఎంత యాడ్ చేస్తున్నాం, ప్లస్ 1.6ని యాడ్ చేస్తే 29కి 30.6 వస్తుంది. సిమిలర్గా ఇక్కడ 35.2కి 1.6 యాడ్ చేస్తేనే కదా 36.8 వస్తుంది. అంటే 32కి కూడా మనము 1.6ని యాడ్ చేయాలి, అప్పుడు 33.6 అయ్యిద్ది అనమాట నంబరు. సో ఇక్కడ మనకి 32 అనేది 33.6కి రిలేట్ అయ్యి ఉంది. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 33.6 ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ సెలెక్ట్ ద మిర్రర్ ఇమేజ్. ఇక్కడ మనల్ని మిర్రర్ ఇమేజ్ని సెలెక్ట్ చేయమన్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఏముంది, 6 ఉంది, అంటే ఫస్ట్ జెడ్ ఉంది. జెడ్ అనేది మనకి ఏమైంది మిర్రర్ ఇమేజ్లో వచ్చేసరికి లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ లాస్ట్లో 6 ఉంది, ఫస్ట్ మనకి 6 రావాలి. నౌ ఆప్షన్స్ చూద్దాం. 6 అండ్ జెడ్తో ఉండాలి. ఫస్ట్ లెటర్ మనకి 6 రావాలి, కానీ ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది, జెడ్ ఉంది, సో ఆప్షన్ బి మన ఆన్సర్ అవ్వచ్చు. సిని చూస్తే సి కూడా 6 ఉంది, జెడ్ ఉంది, సో ఆప్షన్ సి కూడా మన ఆన్సర్ అవ్వచ్చు. ఆప్షన్ డిలో 6 ఉంది, కానీ ఇక్కడ ఎల్ ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవ్వదు. ఇప్పుడు ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సిలో 60RE ఉంది కదా, ఇక్కడ మనకి ఫస్ట్ ఏం రావాలి, 60RE. ఆప్షన్ సిలో 60RE రావాలి, కానీ ఇక్కడ ఈఆర్ ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవ్వదు. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 of the following 4-letter cluster pairs are alike in a certain way and thus form a group. Which letter cluster pair doesn't belong to that group? సో ఇక్కడ ఇచ్చిన 3 ఆప్షన్స్లో 4 ఆప్షన్స్లో 3 అనేవి సిమిలర్గా ఉంటుంది, ఒకటి మాత్రం ఆడ్గా ఉంటుంది. ఆడ్ అనేది ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. కే అంటే 11, ఓ అంటే 15, ఆర్ అంటే 18, ఎన్ అంటే 14. సో 11 నుంచి 18 అవుతుందంటే ఇక్కడ ఏమవుతుంది, +7 అవుతుంది. నెక్స్ట్ 15 నుంచి 14 అవుతుందంటే -1. 15లో -1 చేస్తే మనకి 14 వస్తుంది కదా. నెక్స్ట్ క్యూ అంటే 17, యూ అంటే 21, ఎక్స్ అంటే 24, ఎస్ అంటే 19. సో 17 నుంచి 24కి వెళ్ళాలంటే మనము +7ని యాడ్ చేయాలి. 21లో మనము -2 చేస్తేనే కదా 19 వస్తుంది, -1 చేస్తే 20 వస్తుంది. సో -2 చేస్తే 19 వస్తుంది. ఇక్కడేమో -1 ఉంది, ఇక్కడేమో -2 ఉంది. సో నెక్స్ట్ ఆప్షన్ మనకి ఏదైతే వస్తుందో అది సిమిలర్ అయింది, రిమైనింగ్ మనకి ఆడ్ పేర్ అయింది అనమాట. నౌ ఎన్ అంటే 14, ఆర్ అంటే 18, యూ అంటే 21, పి అంటే 16. సో 14లో మనము +7 యాడ్ చేస్తే 21 వస్తుంది. 18లో మనము -2 చేస్తేనే కదా 16 వస్తుంది. సో ఇక్కడ +7 -2, +7 -2 రెండు సిమిలర్గా ఉంది, ఒకటి ఆడ్గా ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అయింది. ఆడ్గా ఉంది ఆప్షన్ ఏ కాబట్టి. డి కూడా చెక్ చేస్తే మనకి +7 -2నే వచ్చింది, బికాస్ 2 సేమ్గా ఉన్నాయి అంటే థర్డ్ వన్ కూడా సేమ్ అయింది అనమాట. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఫిగర్ గివన్ ఇన్ ద ఆప్షన్స్ విచ్ వెన్ పుట్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ విల్ లాజికలీ కంప్లీట్ ద సిరీస్. సో ఇక్కడ 5th బాక్స్లో మనకి ఏ ఫిగర్ రావాలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ పెంటాగాన్ ఉంది కదా, ఈ పెంటాగాన్ ఫేస్ ఈ సైడ్ ఉంది అని అనుకుందాం, ఓకేనా. ఫేస్ అనేది ఫస్ట్ టాప్ చూస్తుంది. నెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళేసరికి ఏమైంది, ఫేస్ ఈ కార్నర్కి టర్న్ అయింది, అంటే ఓన్లీ 1 స్టెప్ మూవ్ అవుతుంది అనమాట, అది కూడా క్లాక్ వైజ్లో. థర్డ్ బాక్స్లోకి వెళ్ళేసరికి ఈ ఫేస్ ఈ సైడ్ వచ్చింది. 4th బాక్స్లోకి ఈ ఫేస్ అనేది ఈ సైడ్ వస్తుంది. 5th బాక్స్లోకి వెళ్ళేసరికి ఏమైంది, ఈ ఫేస్ మనకి ఈ సైడ్ రావాలి. సో
పెంటాగాన్ని మనం డౌన్వర్డ్స్ చూస్తున్నట్టు డ్రా చేసుకుందాం. ఓకేనా? ఇలా రావాలి మనకి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఈ షేప్ అనేది ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ ఏలోనూ ఉంది, ఆప్షన్ డీలోనే ఉంది. సో ఆప్షన్ బీని సిని ఎలిమినేట్ చేద్దాం. ఇక్కడ అసలు ఫేసే లేదు. ఇక్కడ మనకి ఫేస్ అనేది ఇక్కడ యారో వచ్చింది, ఇక్కడ ఫేస్ అనేది ఈ సైడ్ ఉంది. సో ఇది ఫేస్ అనుకున్నాం కదా. సో ఆప్షన్ బి అండ్ సిని ఎలిమినేట్ చేస్తే నౌ యారో మార్క్ని చూద్దాం. ఏనా డీనా అని చెప్పి మన ఆన్సర్ని కన్ఫర్మ్ చేయడం కోసం. సో యారో మార్క్ ఫస్ట్ ఈ సైడ్ చూస్తుంది. నెక్స్ట్ మనకి 1 సైడ్ 2 సైడ్ 2 స్టెప్స్ని వదిలేసి థర్డ్ స్టెప్ని, ఈ థర్డ్ సైడ్ యారో మార్క్ అనేది టర్న్ అయింది. అంటే ఈ యారో మార్క్ 2 ప్లేసెస్ని స్కిప్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడి నుంచి థర్డ్ బాక్స్లోకి మనకి ఏమవ్వాలి? ఈ ప్లస్ 2 ప్లేసెస్ని స్కిప్ చేసి ఈ సైడ్ చూడాలి. అలానే చూస్తుంది కదా. అంటే ఈ 4th బాక్స్ నుంచి 5th బాక్స్లోకి వెళ్ళేసరికి మనకి ఏమైందంటే ఈ ప్లేస్ని ఆల్రెడీ చూస్తుంది. సో ఈ ప్లేస్ని స్కిప్ చేసేసి ఈ యారో మార్క్ ఇప్పుడు ఇలాగా టాప్ వర్డ్స్ చూడాలి. సో పెంటాగాన్కి యారో మార్క్ అనేది టాప్ సైడ్ చూస్తూ ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి యారో మార్క్ టాప్ వర్డ్స్ చూస్తుంది ఆప్షన్ ఏలోనే, కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది రాంగ్ అయిపోతుంది. బికాస్ యారో మార్క్ డౌన్వర్డ్స్ చూస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఏ ఈజ్ డాటర్ ఆఫ్ సీస్ సిస్టర్స్ బి. సో ఏ అనే పర్సన్ సి వాళ్ళ సిస్టర్ బి, ఆమె కూతురు అనమాట. సో ఫస్ట్ సీస్ సిస్టర్ బి అన్నారు కదా. సో బి ఏమైద్ది? ఫీమేల్ అయిద్ది. వీళ్ళ సిస్టర్ సి. సో సీస్ సిస్టర్ బి, బి వాళ్ళ కూతురు ఎవరు? ఏ. కూతురు అన్నారు కాబట్టి ఫీమేల్, దట్ ఈస్ సర్కిల్ తీసుకుందాం. నెక్స్ట్ సెంటెన్స్, డి ఈజ్ ఫాదర్ ఆఫ్ సీస్ హస్బెండ్ ఈ. సో డి అనే పర్సన్ సి వాళ్ళ హస్బెండ్. సో డి ఈజ్ ఫాదర్ ఆఫ్ సీస్ హస్బెండ్ ఈ. సి వాళ్ళ హస్బెండ్ ఎవరు? సీస్ హస్బెండ్ ఈ అన్నారు. సో సి వాళ్ళ హస్బెండ్ ఈ అంటే సి ఏమైద్ది? ఇక్కడ ఫీమేల్ అయిద్ది. వీళ్ళ హస్బెండ్ వచ్చేసి ఈ అనమాట. సో ఈ అక్కడ మనకి ఏమవుతుంది? మేల్ అవుతున్నారు కదా. సో ఈ సి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫాదర్ డి అనమాట. ఫాదర్ అన్నారు కాబట్టి డి కూడా మనకి ఇక్కడ మేల్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, హౌ ఈస్ ఏ రిలేటెడ్ టు డి. ఏ అనే ఏ అనే ఆమె డికి ఎలా రిలేట్ అయి ఉంది? టు రిలేటెడ్ టు అన్నారు కాబట్టి మనం డి నుంచి చూడాలి. సో డి వాళ్ళ సన్ వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కూతురు. సో ఎస్డబ్ల్యూఎస్డి రావాలి. ఫస్ట్ ఎస్ ఏమో సన్ ఉండాలి, నెక్స్ట్ ఎస్ ఏమో సిస్టర్ ఉండాలి. సో ఎస్డబ్ల్యూఎస్డి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఎస్డబ్ల్యూఎస్డి అనేది ఆప్షన్ 2లో ఉంది చూడండి. సన్స్, వైఫ్స్, సిస్టర్స్, డాటర్. సో ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ అయ్యిద్ది అనమాట. నెక్స్ట్, దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ వర్డ్స్ PADSHENOTWIN. If in each of the words each letter is changed to the next letter in the English alphabetical order, how many words thus formed will have no vowel? సో ఫస్ట్ ఇక్కడ మనకి వర్డ్స్ ఇచ్చారు కదా. ఈచ్ లెటర్ని మనం నెక్స్ట్ లెటర్లోకి చేంజ్ చేస్తే అప్పుడు ఆ ఫామ్ అయిన వర్డ్స్లో ఓవెల్స్ లేకుండా ఎన్ని వర్డ్స్ ఉన్నాయో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ వర్డ్ ఏముంది? PAD అని ఉంది. సో పి అంటే పి తర్వాత వచ్చేది ఏంది మనకి? క్యూ. నెక్స్ట్ ఏ తర్వాత వచ్చేది బి. డి ఉంది. డి తర్వాత వచ్చేది D4 కాబట్టి ఈ వచ్చేసి 5 అయింది. సో ఈ వచ్చింది. నెక్స్ట్ ఎస్ తర్వాత మనకి టీ వస్తుంది. హెచ్ తర్వాత ఐ, ఈ తర్వాత ఎఫ్. నెక్స్ట్ వర్డ్ ఏముంది? NOT. ఎన్ అంటే LMN. ఎన్ అంటే 14 తర్వాత మనకి 15 ఓ వస్తుంది కదా. ఓ తర్వాత పి, టీ తర్వాత T20 అంటే U21 కాబట్టి యూ వస్తుంది. W23, 24 అంటే ఎక్స్ అవుతుంది. ఐ తర్వాత మనకి జే వస్తుంది. ఎన్ తర్వాత ఏమైంది మనకి? ఓ వచ్చింది. సో ఇక్కడ మనకి చేంజ్ చేసినాక 4 వర్డ్స్ వచ్చినాయి. ఈ 4 వర్డ్స్లో ఓవెల్స్ లేకుండా ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? ఓవెల్స్ అంటే AEIOU. సో ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఓ అండ్ యు రెండు ఉన్నాయి, ఇక్కడ ఓ ఉంది. సో మనకి ఓవెల్స్ లేకుండా ఏ వర్డ్ అనేది రాలేదు కాబట్టి మనకి 0 అనేది ఆన్సర్ అయింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, in a certain code language, inspire others daily is written as LOABEF and daily routine matters is coded as MOEFTU. How is daily coded in the given language? So ఇక్కడ inspire others daily అని ఉంది, ఇక్కడ daily routine matters. సో డైలీ అనేది మనకి కామన్గా వచ్చిన వర్డ్ కదా. కోడ్లో కూడా మనకి కామన్గా ఏమొచ్చిందో చూద్దాం. LOABEF ఉంది.
సో కోడ్ ఇక్కడ ఏముంది MOEF2U. సో ఈఎఫ్ అనేది మనకి కామన్గా ఉంది, అవునా? ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో డైలీ అనే వర్డ్కి కోడ్ వచ్చేసి ఈఎఫ్ అనమాట. ఈఎఫ్ మనకి ఇక్కడ ఆప్షన్ సిలో ఉంది కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్, దిస్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద 5 3-digit numbers గివెన్ బిలో. సో ఇక్కడ 5 3-digit numbers ఇచ్చారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఈజ్ ఇఫ్ ఆల్ ద నంబర్స్ ఆర్ arranged in ascending order, the positions of how many numbers will remain unchanged. ఇచ్చిన ఆల్ నంబర్స్ని మనం అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద దాకా అరేంజ్ చేస్తే ఎన్ని నంబర్స్ అనేవి పొజిషన్ చేంజ్ కాకుండా ఉంటాయో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మనకి ఏమొచ్చింది అసెండింగ్ ఆర్డర్లో, ఇక్కడ 1 అనేది స్టార్టింగ్ ఉంది కాబట్టి 152 అనేది చిన్న నెంబర్ అయింది. సో ఫస్ట్ మనకి 152 వస్తుంది. నెక్స్ట్ మనకి ఏమైంది, 1 తర్వాత నెక్స్ట్ స్మాల్ నంబర్ 4తో స్టార్ట్ అవుతుంది. 479 అనేది నెక్స్ట్ స్మాల్ నంబర్. 400 తర్వాత నెక్స్ట్ స్మాల్ ఏముంది, 500 ఉంది. సో 512 తర్వాత 738, నెక్స్ట్ 937. ఇప్పుడు 152 నంబర్ పొజిషన్ చేంజ్ అయిపోయింది. 479 అనేది ఇక్కడ ఫస్ట్లో ఉంది, ఇక్కడ సెకండ్ వచ్చింది. సో 479 కూడా మనకి పొజిషన్ అనేది చేంజ్ అయిపోయింది. 937 ఇక్కడ థర్డ్ పొజిషన్లో ఉంది, ఇక్కడ ఫైనల్లో ఉంది. సో 937 కూడా పొజిషన్ చేంజ్డ్. 512 ఇక్కడ ఫోర్త్ పొజిషన్లో ఉంది, ఇక్కడ థర్డ్ పొజిషన్లో ఉంది కదా. సో 512 కూడా పొజిషన్ చేంజ్డ్. 738 లాస్ట్లో ఉంది, ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్, దట్ ఈస్ ఫోర్త్ పొజిషన్లో ఉంది. సో మనకి ఏ నంబర్ అనేది సేమ్ పొజిషన్లో లేదు, అంటే 0 అనేది మన ఆన్సర్ అయింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, EAR, T and H have different age. Only 4 people are younger than R. There are only 2 people who are aged between T and A. H is younger than E but elder than A. How many people are elder than E? సో ఇక్కడ EAR, TH 5 people ఉన్నారు, అవునా? ఫస్ట్ 5 peopleని తీసుకుందాం. 5 peoples 1 2 3 4 5. నౌ ఈ 5 peoplesలో కండిషన్ వచ్చేసి ఫస్ట్ కండిషన్ ఓన్లీ 4 people ఆర్ యంగర్ దెన్ ఆర్. ఆర్ కన్నా 4 people మాత్రమే యంగర్ అన్నారు. యంగర్ అంటే ఏంది, చిన్నవాళ్ళు. సో ఇక్కడ ఆల్రెడీ 5 people ఉన్నారు, అందులో ఆర్ కన్నా 4 people మాత్రమే చిన్నవాళ్ళు అంటే ఆర్ ఏమైద్ది, అందరికన్నా పెద్ద కదా. సో ఆర్ అనే పర్సన్ ఫస్ట్ పొజిషన్లో వస్తున్నారు, అందరికన్నా పెద్ద అని. నెక్స్ట్, దేర్ ఆర్ ఓన్లీ 2 people who are aged between T and A. టీ అండ్ ఏ బిట్వీన్ మనకు ఓన్లీ 2 people వస్తున్నారు. సో టీ అనే పర్సన్ ఇక్కడ వస్తే ఇక్కడ నుంచి 2 places వదిలేస్తే ఏ ఇక్కడ రావాలి కదా, లేదా ఏ ఇక్కడ వస్తే మనకి టీ పర్సన్ ఇక్కడ వస్తారు. సో ఇక్కడ ఏనా టీనా అని చెప్పి మనము నెక్స్ట్ డిసైడ్ అవుదాం క్వశ్చన్ని ఇంకా చదివినాక. హెచ్ ఈజ్ యంగర్ దెన్ ఈ బట్ ఎల్డర్ దెన్ ఏ. సో హెచ్ అనే పర్సన్ ఈ కన్నా చిన్నవాళ్ళు, ఏ కన్నా పెద్దవాళ్ళు. సో ఏ కన్నా పెద్దగా ఉండాలి అంటే, ఇప్పుడు ఏ కన్నా పెద్దగా ఉండాలంటే హెచ్ని ఇక్కడ పెట్టాలి, అవునా? ఏ ఇక్కడ వస్తే మనకి హెచ్ ఇక్కడ రావాలి. సో ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు కదా. సో అందుకని మనం ఏం చేస్తున్నాం, ఏని ఆప్షన్ ఇక్కడ 5th ప్లేస్లో ప్లేస్ చేస్తుంటే టీ ప్లేస్ ఏమైద్ది, సెకండ్ ప్లేస్ అయింది టీ ప్లేస్, అవునా? సో ఇది ఆప్షనల్లో మనం చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు క్యాన్సిల్ చేసేద్దాం. ఇక్కడ ఏమన్నారు, హెచ్ ఈజ్ యంగర్ దాన్ ఈ. హెచ్ అనే పర్సన్ ఈ కన్నా చిన్నవాళ్ళు. సో ఈ ఇక్కడ ప్లేస్ చేస్తే అప్పుడు హెచ్ ఏమైద్ది, ఈ కన్నా చిన్న అయింది, ఏ కన్నా పెద్ద అయింది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది హౌ మెనీ పీపుల్ ఆర్ ఎల్డర్ దెన్ ఈ. ఈ కన్నా ఎంతమంది పెద్దవాళ్ళు. సో ఈ కన్నా ఎంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, 2 ఉన్నారు, ఆర్ అండ్ టీ. సో మన ఆన్సర్ వచ్చేసి 2 అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్ 6 kilometers టువర్డ్స్ ఈస్ట్. సో డైరెక్షన్ క్వశ్చన్ కాబట్టి పాయింట్ బై పాయింట్ సాల్వ్ చేద్దాం. రామ్ పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అవుతున్నారు. సో పాయింట్ ఏ ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ నుంచి అతను టువర్డ్స్ ఈస్ట్ అన్నారు కదా, ఈస్ట్ అనేది మనకి ఈ డైరెక్షన్లో వచ్చింది. సో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఓకేనా? ఈస్ట్ సైడ్కి ట్రావెల్ అవుతుంటే ఎన్ని కిలోమీటర్స్, 6 kilometers. నెక్స్ట్, హీ టేక్స్ ఏ రైట్ టర్న్ అన్నారు. సో ఇక్కడ నుంచి అతనికి రైట్ అనేది ఇలా సౌత్కి వచ్చింది. అతను ఈ సైడ్ కదా ఫేస్ చేస్తుంది. సో అతనికి రైట్ ఏమైద్ది, ఈ సైడ్ అయింది. ఈ రైట్ టర్న్ 2 kilometers వెళ్ళారు. సో ఇక్కడ నుంచి 2 kilometers వెళ్తున్నారు. నెక్స్ట్, టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 3 kilometers. అగైన్ అతను ఏం చేస్తున్నాడు, ఫస్ట్ రైట్ టర్న్ తీసుకొని 2 kilometers వెళ్తున్నారు. అగైన్ టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 3 kilometers. సో ఇక్కడ నుంచి అతనికి రైట్ ఏమైద్ది, ఈ సైడ్ ఫేస్ చేస్తున్నాడు కాబట్టి ఈ సైడ్ లెఫ్ట్ అయింది, ఇప్పుడు ఈ సైడ్ రైట్ అయింది. సో ఈ రైట్ సైడ్ అతను 3 kilometers ట్రావెల్ చేస్తున్నారు. టోటల్ ఇక్కడ మనకి 6 kilometers ఉంది.
ఇక్కడ దాకా 3 కిలోమీటర్స్ అంటే రిమైనింగ్ ఇంకా 3 కిలోమీటర్స్ లెఫ్ట్ అయి ఉంది. హీ దెన్ టేక్స్ ఎ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 4 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్. ఇప్పుడు ఈ పర్సన్ ఈ సైడ్ కదా ఫేస్ చేస్తుంది, అతనికి లెఫ్ట్ ఏమైద్ది, ఈ సైడ్ అనేది లెఫ్ట్ అయింది. సో లెఫ్ట్ అతను 4 కిలోమీటర్స్ వెళ్తున్నారు, ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ వెళ్తున్నారు. హీ టేక్స్ ఎ ఫైనల్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 3 కిలోమీటర్ అండ్ స్టాప్స్ ఎట్ పాయింట్ బి. ఇక్కడి నుంచి అతను ఏం చేస్తున్నాడు, రైట్ టర్న్ తీసుకుంటున్నాడు. సో రైట్ టర్న్ అతనికి ఏమైంది, ఈ సైడ్ అయింది. ఈ సైడ్ 3 కిలోమీటర్స్ అంటే ఇందాక 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు ఈ 6లో, రిమైనింగ్ 3 కిలోమీటర్స్ ఇప్పుడు ట్రావెల్ చేసేసి పాయింట్ బికి వస్తున్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఈజ్ హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ ఈ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ అగైన్. సో పాయింట్ బి నుంచి పాయింట్ ఏకి వెళ్ళటానికి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి అండ్ ఏ డైరెక్షన్లో. పాయింట్ బి నుంచి పాయింట్ ఏకి వెళ్ళాలంటే అప్ సైడ్ ట్రావెల్ చేయాలి కదా, అప్ సైడ్ అంటే నార్త్ సైడ్ ట్రావెల్ చేయాలి. ఎన్ని కిలోమీటర్స్, ఇక్కడ 4 కిలోమీటర్స్, ఇక్కడ 2 కిలోమీటర్స్, టోటల్ 4 + 2 అంటే 6 కిలోమీటర్స్. సో 6 కిలోమీటర్స్ నార్త్ సైడ్ అతను ట్రావెల్ చేస్తే ఏ పాయింట్కి రీచ్ అవుతాడు. సో 6 కిలోమీటర్స్ టువర్డ్స్ నార్త్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బిలో ఉంది. నెక్స్ట్, వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇఫ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ ఇంటూ అండ్ డివిజన్ ఆర్ ఇంటర్చేంజ్డ్. సో ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ని ఇంటర్చేంజ్ చేయమన్నారు, ఇంటూ అండ్ డివిజన్ని ఇంటర్చేంజ్ చేయమన్నారు. ఫస్ట్ మనం నంబర్స్ని రాసుకుందాం యాజ్ ఇట్ ఈస్గా. 30 ఉంది, తర్వాత 3 ఉంది, 14 ఉంది, 2 ఉంది అండ్ 6 ఉంది. ఇప్పుడు ప్లస్ అండ్ మైనస్ని ఇంటర్చేంజ్ చేయమన్నారు. ప్లస్ ఇక్కడ ఉంది, మైనస్ ఇక్కడ ఉంది. సో 3 తర్వాత ప్లస్ ఉంది కాబట్టి మైనస్ రాద్దాం, 2 తర్వాత మైనస్ ఉంది కాబట్టి ప్లస్ని రాసుకుందాం. అండ్ ఇంటూ అండ్ డివిజన్ని చేంజ్ చేయమన్నారు. ఇంటూ అండ్ డివిజన్ని చేంజ్ చేయమంటే ఇంటూ ఎక్కడుంది ఫస్ట్, సారీ డివిజన్ అనేది ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఇంటూని రాసుకుందాం. రిమైనింగ్ 14 దగ్గర మనకి ఇంటూ ఉంది కాబట్టి డివైడ్ చేద్దాం. నౌ బాడ్మాస్ రూల్, BODMAS, బార్డర్ని ఫస్ట్ సాల్వ్ చేయాలి, నెక్స్ట్ ఆఫ్ని, తర్వాత డివిజన్ని ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఇక్కడ మనకి బార్డర్ లేదు, ఆఫ్ అనే వర్డ్ లేదు కాబట్టి డివిజన్ ఉంది ఫస్ట్. సో 14 డివైడెడ్ బై 2 అంటే ఈ వాల్యూ మనకి 7 వస్తుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్కి వెళ్ళాలి. 30 × 3 ఈజ్ 90. 90 మైనస్ ఆఫ్ 7 ప్లస్ 6 ఉంది కదా, ప్లస్ 6 యాడ్ చేసుకుంటే -7లో +6, -7 అండ్ +6 ఏమైంది మనకి -1 అయింది. 90లో మనము -1 చేస్తే మనకి 89 వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి 89. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 7 people A, B, C, D, E, F and G are sitting in a row facing north. Only 2 people sit between G and C. సో ఫస్ట్ 7 people నార్త్ ఫేస్ చేస్తూ కూర్చున్నారు అన్నారు. సో నార్త్ అంటే ఈ సైడ్ కదా, ఫస్ట్ మనం 7 peopleని తీసుకుందాం. ఫస్ట్ 2, 3, 4, 5, 6 అండ్ 7 people ఇలా కూర్చున్నారు. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ G అండ్ C అన్నారు. సో G అండ్ C మధ్యలో ఓన్లీ 2 people అన్నారు. సో G ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. క్లారిటీ అనేది మనకి ఇంకా రాలేదు కాబట్టి ఈ కండిషన్ని అలానే ఉంచుదాం. నెక్స్ట్ చూద్దాం. ఓన్లీ D సిట్స్ టు ద రైట్ ఆఫ్ F. సో ఇక్కడ చూడండి కండిషన్ వచ్చింది, ఓన్లీ D మాత్రమే Fకి రైట్లో కూర్చుంటున్నారు అని అన్నారు. సో F ఇక్కడ ఉంటే Fకి రైట్ ఏమైంది, ఈ సైడే కదా. సో ఓన్లీ D మాత్రమే కూర్చుంటున్నారు అంటే D వచ్చేసి మనకి ఈ కార్నర్ పొజిషన్లో వస్తుంది. నెక్స్ట్, ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ C అండ్ F. C అండ్ F మధ్యలో ఓన్లీ 1 person కూర్చుంటున్నారు. 1 ప్లేస్ని వదిలేసి మనము Cని ఇక్కడ రాసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏముంది, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ G అండ్ C అన్నారు కదా. G అండ్ C మధ్యలో 2 people మాత్రమే కూర్చుంటున్నారు. సో C ఇక్కడ ఉంది, G ఇక్కడ రాసే ఆప్షన్ లేదు కదా మనకి, 2 people ఇక్కడ ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ D ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఈ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి 2 peopleని వదిలేస్తే G పర్సన్ ఈ కార్నర్లో కూర్చుంటారు. నెక్స్ట్, A sits at some place to the right of E but at some place to the left of B. సో ఇక్కడ ఇమీడియట్ ప్లేస్ కాదు, సమ్ ప్లేస్ అన్నారు అంటే ఏ అనే పర్సన్ ఈకి రైట్లో ఉంటారు, బీకి లెఫ్ట్లో ఉంటారు అని అన్నారు. సో ఏ పర్సన్ని మనము ఇక్కడ ప్లేస్ చేస్తే అప్పుడు ఈని ఇక్కడ ప్లేస్ చేయాలి కదా, అప్పుడు ఈకి రైట్ ఏ వస్తుంది అండ్ బీకి లెఫ్ట్, బీ పర్సన్ ఇక్కడ ఉంటే బీకి లెఫ్ట్లో ఈ ఏ ఉంటున్నారు, ఈకి రైట్లో ఏ ఉంటున్నారు. సో ఈ ప్లేస్లో మనకి ఈ, ఇక్కడ ఏ అండ్ ఇక్కడ బి వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఈస్ హౌ మెనీ పీపుల్ సిట్ టు రైట్ ఆఫ్ ఏ. ఏకి రైట్లో ఎంతమంది కూర్చుంటున్నారు. సో ఏ అనే పర్సన్ ఇక్కడ ఉంటున్నారు, ఏకి రైట్ ఏమైద్ది, ఈ సైడ్ అనేది రైట్ అయింది. సో 1, 2, 3, 4 people కూర్చుంటున్నారు. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అయింది అనమాట. నెక్స్ట్, based on the English alphabetical order,
3 of the following 4 letter clusters are alike in a certain way and thus form a group. Which letter cluster doesn't belong to that group? సో ఇక్కడ మనకి 4 లెటర్ క్లస్టర్స్ ఇచ్చారు. ఇందులో 3 అనేవి సిమిలర్గా ఉంది, ఒకటి మాత్రం ఆడ్గా ఉంది. ఆ ఆడ్ అనేది ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. బి అంటే 2, హెచ్ అంటే 8, కే అంటే 11. సో 2 + 6 ఈజ్ 8. నౌ 8 + 3 అంటే 11. నెక్స్ట్ ఐ ఉంది. ఐ అంటే ఏంటి? 9 కదా. ఓ అంటే 15, ఆర్ అంటే 18. సో 9 + 6 చేస్తే మనకి 15 వస్తుంది. 15 + 3 చేస్తే 18 వస్తుంది. 2 సిమిలర్గా ఉంది కదా. ఇప్పుడు ఏదైతే మనకి 2 కాకుండా వేరేది వస్తుందో అదే ఆడ్ అయిద్ది అనమాట. ఆర్ ఏముంది? 18 ఉంది. డబ్ల్యూ అంటే 23, జెడ్ అంటే 26. సో 18లో మనము 23 అవ్వాలంటే +5 చేస్తే మనకి 23 వచ్చేస్తుంది. అవునా? ఇక్కడ +6 అవుతుంది, ఇక్కడ +6 అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం? +5 చేస్తే 23 వస్తుంది. కాబట్టి ఆడ్ పేరు ఏమైంది మనకి? RWZ. ఆప్షన్ సి అనేది మనకి ఆడ్ అయిద్ది అనమాట. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా డజంట్ బిలాంగ్ టు ద గ్రూప్. 3 అనేవి సిమిలర్గా ఉంటుంది, ఒకటి మాత్రం ఆడ్గా ఉంటుంది. అదేందో ఫైండ్ అవుట్ చేయాలి. జే అన్నారు. జే అంటే 10, జీ అంటే 7, ఇక్కడ డి ఉంది. డి అంటే 4, ఏ అంటే 1. సో 10 నుంచి 4 అవ్వాలంటే -6 చేయాలి. 10లో -6 చేస్తే మనకి 4 వస్తుంది. 7లో కూడా -6 చేస్తే 1 వస్తుంది. నౌ ఆర్ ఉంది. ఆర్ అంటే 18, ఓ అంటే 15, ఎల్ అంటే 12, ఐ అంటే 9. సో 18లో మనము -6 చేస్తేనే కదా 12 వస్తుంది. సో 18లో -6 చేస్తే 12. సేమ్ 15లో కూడా మనం -6 చేస్తే 9 అవుతుంది. -6 అనేది ఇక్కడ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఎల్ అంటే 12, ఐ అంటే 9, ఎఫ్ అంటే ఫిక్స్ దట్ ఈస్ 6, సి అంటే 3. సో 12 నుంచి 6కి వెళ్ళాలంటే 12లో మనము -6 చేయాలి. 9 నుంచి 3కి వెళ్ళాలంటే 9లో కూడా మనం -6 చేయాలి. సో ఇక్కడ 3 అనేవి సిమిలర్గా ఉంది కాబట్టి మనకి ఖచ్చితంగా ఆప్షన్ డి అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఆప్షన్ డిని మనం మార్క్ చేయొచ్చు. బట్ ఒకసారి చెక్ చేద్దాం. వి అంటే 22, ఎక్స్ అంటే 24, ఆర్ అంటే 18, పి అంటే 16. సో 22 నుంచి మనము 18 అవ్వాలంటే ఎంత మైనస్ చేయాలి? -4 చేసేస్తే 22లో 18 వస్తుంది. సిమిలర్గా ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ -6 ఉంది, ఇక్కడ మాత్రం -4 ఉంది కాబట్టి ఆప్షన్ డీనే మనకి డిఫరెంట్ అవుతుంది. బట్ 24లో నుంచి 16కి వెళ్ళాలంటే -8, ఇక్కడ -4 -8 సిరీస్ అనేది నడుస్తుంది. సో ఆడ్ పేర్ అనేది ఆప్షన్ డి అయింది. నెక్స్ట్ ఈచ్ ఆఫ్ P, Q, R, S, T, U and V has a exam on different days of a week starting from Monday and ending to Sunday on the same week. సో వీక్లో మనకి 7 days ఉంటాయి. ఈచ్ డే ఒక్కొక్క పర్సన్కి ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ మనం స్టార్టింగ్ ఫ్రమ్ మండే అన్నారు కాబట్టి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 7 days తీసుకున్నాం. నౌ ఆర్ హ్యాజ్ ఎన్ ఎగ్జామ్ ఆన్ వెడ్నెస్డే. సో ఖచ్చితంగా చెప్పారు వెడ్నెస్డే ఆర్కి ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ మనం ఆర్ని ప్లేస్ చేసేద్దాం. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 3 people హ్యావ్ ఎన్ ఎగ్జామ్ బిట్వీన్ ఆర్ అండ్ యూ. ఆర్ అండ్ యూకి మధ్యన 3 peopleకి ఎగ్జామ్ ఉంటుంది. సో ఆర్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి 3 ప్లేసెస్ని వదిలేస్తే యూకి సండే రోజు ఎగ్జామ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వి హ్యాజ్ ఎన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎస్. ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎస్ వీకి ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ ఇమీడియట్లీ ప్లేసెస్ ఈ ప్లేస్ ఉంది, ఈ ప్లేస్ ఉంది. అగైన్ ఈ ప్లేస్ కూడా మనకి ఇమీడియట్లీ ప్లేస్ అయింది కాబట్టి ఈ యొక్క సెంటెన్స్ని లీవ్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ వి హ్యాజ్ ఎన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎస్ అనేది మనము అలా హోల్డ్లో ఉంచుదాం. నెక్స్ట్ క్యూ హ్యాజ్ ఎన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ ఎస్. సో క్యూకి ఎగ్జామ్ అనేది ఎస్కి ముందే ఉంటుంది. ఓకేనా? ఇమీడియట్లీ బిఫోర్ ఎస్. సో అంటే ఏమవుతుంది? వి యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎస్. ఎస్ తర్వాత ఇమీడియట్గా వీక్ ఉంటుంది, ఎస్కి ముందు క్యూ ఉంటుంది. సో క్యూ, ఎస్ అండ్ వి అనేది ఖచ్చితంగా సేమ్ ఇలానే రావాలి, సేమ్ ప్లేసెస్లో రావాలి. సో 3 places మనకి ఎక్కడుంది? ఇక్కడే 3 places అనేవి ఈక్వల్గా కరెక్ట్గా ఉన్నాయి కదా, అంటే ఈ మూడింటిని ప్లేస్ చేయడానికి. సో క్యూకి థర్స్డే ఉంటే ఎస్కి ఫ్రైడే ఉంటుంది, వీకి సాటర్డే ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో ఈ ఒక్క సెంటెన్స్తో మనము అబోవ్ సెంటెన్స్ కూడా క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఓన్లీ 3 people హ్యావ్ ఎన్ ఎగ్జామ్ బిట్వీన్ పి అండ్ ఎస్. పి అండ్ ఎస్కి ఓన్లీ 3 peoples మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. ఎస్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ నుంచి 3 పొజిషన్స్ని లీవ్ చేస్తే పీకి మండే ఎగ్జామ్ ఉంటుంది. సో రిమైనింగ్ ఇప్పుడు ఎవరుంటారు?
ఇక్కడ పి రాసుకున్నాం, క్యూ వచ్చేసింది, ఆర్ ఉంది, ఎస్ ఉంది. టీ రాలేదు కాబట్టి టీకి ట్యూస్డే వస్తుంది ఎగ్జామ్. హూ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ మండే, మండే రోజు ఎవరికి ఎగ్జామ్ ఉంటుంది? సో మండే రోజు ఎవరికి ఉంటుంది? పీకి ఉంటుంది కదా. సో మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ పి ఉంది, ఆప్షన్ బి అనేది పి అనమాట. సో మన ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, which of the following letter clusters should replace ash and percentage so that the pattern and relationship followed between the letter cluster pair on the left side of proportional is the same as that of the right side of proportional? సో ఇక్కడ మనకి యుఎస్ఎన్ అండ్ ఇక్కడ యాష్ ఇచ్చారు, సేమ్ పిఎన్ఐ అండ్ పర్సంటేజ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ యాష్లో అండ్ పర్సంటేజ్లో మనకి ఏ లెటర్ క్లస్టర్, ఏ లెటర్ గ్రూప్ రావాలో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సేమ్ ఇందాక సాల్వ్ చేసాం కదా అలానే. యు అంటే 21, నెక్స్ట్ ఎస్ అంటే 19, ఎన్ అంటే 14, ఇక్కడ మనకి పి ఉంది, పి అంటే 16, ఓకేనా. నెక్స్ట్ ఎన్ అంటే 14, ఐ అంటే 9, ఓకేనా. నౌ ఫస్ట్ ఆప్షన్ ఏ చూద్దాము. ఎల్ మీన్స్ 12, కే అంటే 11, పి అంటే 16, ఎంకేజే, ఎం అంటే 13, కే అంటే 11, జే అంటే 10. నా 21 నుంచి 12 అవ్వాలంటే మనకి 21లో ఎంత మైనస్ చేయాలి? -9 చేస్తే 12 వస్తుంది. 19 నుంచి 11కి వెళ్ళాలంటే -8 చేయాలి, 19ని -8 చేస్తే 11. నెక్స్ట్ 14 నుంచి 16 అవ్వాలంటే +2 చేయాలి కదా. సో 2ని యాడ్ చేయాలి. ఇక్కడ -9 -8 +2 అని ఉంది, ఓకే. నెక్స్ట్ 16 నుంచి 13కి వెళ్ళాలంటే -3, 14 నుంచి 11కి వెళ్ళాలంటే అగైన్ -3. నెక్స్ట్ 9 నుంచి 10కి వెళ్ళాలంటే +1ని యాడ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఈవెన్గా లేదు కదా, అంటే ఒకటి -9 ఇంకోటి -8 అలాగా ఒకే సీక్వెన్స్లో లేదు కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవ్వదు. నెక్స్ట్ చూద్దాం. ఎంకేఐ అని ఉంది. ఎం అంటే 13, కే అంటే 11, ఐ అంటే 9. నౌ ఎన్ అంటే 14, ఎం అంటే 13, జే అంటే 10. ఇప్పుడు 21 నుంచి 13 అవ్వాలంటే మనం ఎంత మైనస్ చేయాలి? -8 చేయాలి, ఓకేనా. ఇక్కడ 19 నుంచి 11కి వెళ్ళాలంటే ఇది మనకి మెయిన్ సిరీస్, ఇది గుర్తుపెట్టుకుందాం. బికాస్ ఇక్కడ ఆల్రెడీ ఒక సిరీస్ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఇలాగా సపరేట్ చేసాం. నో 19 నుంచి 11కి వెళ్ళాలంటే -8 చేయాలి. 14 నుంచి 9కి వెళ్ళాలంటే ఇక్కడ -5 కదా. సో 2 × 8 వచ్చింది, ఇక్కడ మాత్రం మనకి 5 వచ్చింది. నెక్స్ట్ 16 నుంచి 14కి వెళ్ళాలంటే -2, 14 నుంచి 13 అంటే -1, 9 నుంచి 10కి వెళ్ళాలంటే +1, ఇక్కడ కూడా మనకి -8 -8 -5. సో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, ఒకటి -8 వస్తే ఒకటి -5, ఇంకోటి -2 ఇంకోటి -1 +1, ఈవెన్గా లేదు కదా. సో ఆప్షన్ పి కూడా మనకి ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ సిని చెక్ చేద్దాం. ఫస్ట్ ఎం ఉంది, ఎం అంటే 13, యు అంటే 21, పి అంటే 16. నెక్స్ట్ ఎన్కేజే, ఎన్ అంటే 14, కే అంటే 11, జే అంటే 10. ఇజోటి జే అంటే 10 అని చెప్పుకున్నాం. కే ఇక్కడ 2 స్ట్రైక్స్ వచ్చినాయి కదా, దట్ ఈస్ 11 అని. యు అంటే T20 తర్వాత వస్తుంది, దట్ ఈస్ 21 అని. ఎం అంటే సిరీస్లో మనకి ఏ నుంచి జెడ్ దాకా 1A అయితే 26Z అవుతుంది కదా. సో బిట్వీన్ మనకి 13 ఉంటుంది. ఈ 13 అనేది ఎంని రిప్రజెంట్ చేస్తుంది. అలాగ మనము ఈ లెటర్స్ అన్నిటినీ గుర్తుపెట్టుకున్నాం కదా ఫస్ట్ వీడియోలో. సేమ్ ఆ వీడియోలో మనం ఏదైతే చెప్పుకున్నామో అలానే కంటిన్యూ చేస్తే మనకి ప్రాక్టీస్ అయిపోయింది మన మైండ్కి కూడా. సో ఎగ్జామ్లో మనం ఈ ప్యాటర్నే సాల్వ్ చేస్తాం క్వశ్చన్స్ని. నెక్స్ట్ 21 నుంచి 13 అవ్వాలంటే మనం 21లో ఎంత మైనస్ చేయాలి? 8ని మైనస్ చేయాలి. సో -8. నెక్స్ట్ 19 నుంచి 21కి వెళ్ళాలంటే ఎంత యాడ్ చేయాలి? ఇంక్రీజ్ అవుతుంది కదా. సో +2ని యాడ్ చేయాలి. 14 నుంచి 16కి వెళ్ళాలంటే +2. 16 నుంచి 14కి వెళ్ళాలంటే -2 చేయాలి. 14 నుంచి 11కి వెళ్ళాలంటే ఇక్కడ -3. నెక్స్ట్ ఇక్కడ 9 కదా ఉంది, 9 నుంచి 10కి వెళ్ళాలంటే +1ని యాడ్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా -8 +2. సో అన్ఈవన్గా ఉంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఆప్షన్ సి కూడా కాదు. 3 ఆప్షన్స్ అనేవి మనకి ఆన్సర్ కాకపోతే రిమైనింగ్ 4th ఆప్షన్ మనకి ఆన్సర్ అయ్యింది కదా. కానీ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ డబ్ల్యూ ఉంది, డబ్ల్యూ అంటే 23. సో మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, డబ్ల్యూ అనేది ఈ షేప్లో ఉంటుంది. అంటే 3 అనేది ఎలా ఉంటుంది? ఇలాగ 3 లాగా ఉంటుంది కాబట్టి డబ్ల్యూని మనం 23 అని చెప్పి. సో ఇక్కడ చూడండి మనం ఏం చేసామంటే
ఏ నుంచి జెడ్ దాకా ఈ అన్ని లెటర్స్ని గుర్తుంచుకోవడానికి ఇంకో కోడ్ని ఫైండ్ చేయకుండా, అంటే ఆ కోడ్ మళ్ళీ గుర్తుంచుకోవాలి కదా, డైరెక్ట్గా మనం ఈ లెటర్ చూడంగానే ఈ లెటర్లోనే మనకి నంబర్ అనేది కనపడేలాగా మనము ప్రాక్టీస్ చేసాం. ఓకేనా. జీ అనగానే 7 అని చెప్పి, అండ్ హెచ్ అంటే 8 అని, ఆర్ అంటే 18 అని, అంటే ఈ లెటర్ని చూడంగానే మనకు గుర్తు రావాలి. మళ్ళీ ఈ లెటర్స్ కోసం ఒక కోడ్ని క్రియేట్ చేసి ఆ కోడ్ని గుర్తుంచుకోకుండా ఇంత లాంగ్ లేకుండా మనము జస్ట్ లెటర్స్ చూడంగానే నంబర్స్ గుర్తొచ్చేలాగా మనము ఆ వీడియోలో చేసాం, ఫస్ట్ వీడియోలో. నౌ ఇక్కడ మనము ఆప్షన్ డీని వెరిఫై చేస్తున్నాం కదా. డబ్ల్యూ అంటే 23, నెక్స్ట్ యూ అంటే 21, పి అంటే 16, ఎన్ అంటే 14, ఎల్ అంటే 12, జీ అంటే 7. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, జీ అంటే 7, ఎన్ అంటే నవంబర్ 14. సో ఇప్పుడు 21 నుంచి 23కి వెళ్ళాలంటే మనం ఎంత యాడ్ చేయాలి, +2ని యాడ్ చేయాలి. 19 నుంచి 21కి వెళ్ళాలంటే సేమ్ +2 యాడ్ చేయాలి. 14 నుంచి 16కి వెళ్ళాలంటే ఇక్కడ కూడా మనం +2ని యాడ్ చేస్తున్నాం. సేమ్ ఇక్కడ 16 నుంచి 14కి వెళ్తున్నాం, అంటే -2 చేస్తే మనకి 16 అనేది 14 అవుతుంది. 14 అనేది 12 అవ్వాలంటే -2 చేయాలి. 9 7 అవ్వాలంటే ఇక్కడ కూడా మనం -2 చేయాలి. ఇక్కడ చూడండి +2 +2 +2 సేమ్ ఇలానే ఇంక్రీజ్ అయింది కదా. 21 నుంచి మనకి 23 రావడానికి +2 అలానే సేమ్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కూడా మనకి సెకండ్ హాఫ్లో కూడా ఈక్వల్గా డిక్రీజ్ అయింది. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఈ స్లైడ్ అనేది కొంచెం ఎక్కువ క్యాలిక్యులేషన్ చేసినట్టుండిద్ది. ఈజీగా మనం ఏం చేస్తాము, ఇలా రబ్ చేసేసుకుందాం. మిగతా అంతా మొత్తం ఎరేస్ చేసేసుకుంటే అప్పుడు మనకి స్లైడ్ అనేది నీట్గా ఉంటుంది, ఎక్కువ క్యాలిక్యులేషన్ చేసినట్టు కూడా ఉండదు. బికాస్ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే అంతా అయిపోయినాక మేడం చాలా ఎక్కువ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయని అంటున్నారు. దట్స్ వై. ఓకే. నెక్స్ట్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఇక్కడ మనకి సెట్స్ అనేది ఇచ్చారు, ఆల్ఫాబెట్ సెట్స్. ఇక్కడ క్వశ్చన్ మార్క్లో మనకి నెక్స్ట్ ఏ సిరీస్ అనేది రిపీట్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ టీ ఉంది కదా, టీ అంటే 20, ఆల్ ఫస్ట్ తీసుకుందాం మనం. ఓకేనా. టీ ఉంది ఇక్కడ ఏముంది, ఆర్ ఉంది, ఆర్ అంటే 18, 20 తర్వాత 18 వచ్చింది. నెక్స్ట్ పి అంటే 16, ఎన్ అంటే 14. సో 20 నుంచి 18కి వెళ్తుందంటే -2 చేస్తున్నాం. 18 నుంచి 16కి వెళ్తుందంటే -2, అగైన్ 16 నుంచి 14 కంటే -2. ఇప్పుడు 14 నుంచి మనం -2 చేస్తే ఎంత వస్తుంది, 12 వస్తుంది. 12 అంటే మనకి ఎల్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. సో ఫస్ట్ లెటర్ అనేది ఇక్కడ ఎల్ ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఎల్ అనేది ఆల్ 4 ఆప్షన్స్లో ఉంది. సో ఏ ఆప్షన్ని మనం ఎలిమినేట్ చేయలేము. నెక్స్ట్ వి ఉంది, వి అంటే 22, టీ అంటే 20, ఆర్ అంటే 18, పి అంటే 16. సో 22 నుంచి 20కి వెళ్తున్నాము అంటే ఇక్కడ -2. నెక్స్ట్ 20 నుంచి 18 అంటే సేమ్ -2, 18 నుంచి 16 -2, 16 నుంచి -2 చేస్తే 14 వస్తుంది. 14 అంటే ఎన్ కదా, నవంబర్ 14. సో నెక్స్ట్ వచ్చేది మనకి ఎల్ఎన్ మనకి 2 ఆప్షన్స్లో ఉంది. సో రిమైనింగ్ 2ని మనం ఎలిమినేట్ చేస్తే ఇప్పుడు జీ కానీ హెచ్ కానీ లాస్ట్లో వస్తుంది. ఇక్కడ ఓ అంటే 15 కదా, ఎం అంటే 13, కే అంటే 11. ఇక్కడ సిరీస్ ఏమవుతుంది మనకి, 15లో మనము ఎంత మైనస్ చేస్తుంటే 2 మైనస్ చేస్తుంటే 13 అవుతుంది. 13లో అగైన్ 2 మైనస్ చేస్తే 11, 11లో 2 మైనస్ చేస్తే ఐ అంటే 9, సేమ్ 9లో 2 మైనస్ చేస్తే 7 అంటే G7. సో లాస్ట్ మనకి జీ రావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఎల్ఎన్జీ ఉంది ఆప్షన్ సిలో, కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్, IJKL PQ and R are sitting around a square table facing the center of the table. Only 2 people sit to the right of K. Only 2 people sit between K and R. Only 2 people sit between I and Q. Q sits to the immediate left of K. L sits to the immediate right of P. Who sits at the right position from the left end of the line? సో ఈ క్వశ్చన్ మొత్తం ఎందుకు రీడ్ చేశానంటే, నేను లైన్ సెంటెన్స్ బై సెంటెన్స్ సాల్వ్ చేస్తాం కదా యాక్చువల్గా, కానీ ఇక్కడ టోటల్ క్వశ్చన్ ఎందుకు రీడ్ చేశానంటే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమన్నారు, ఈ టోటల్ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, 1 2 3 4 5 6 7 పర్సన్స్ సిట్టింగ్ అరౌండ్ ఏ స్క్వేర్ టేబుల్ అన్నారు. ఫస్ట్ ఏమో స్క్వేర్ టేబుల్ అన్నారు. క్వశ్చన్ ఎండ్కి వచ్చేసరికి ఇక్కడ ఏమన్నారు, హూ సిట్స్ ఎట్ ద థర్డ్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద లైన్. ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద లైన్ నుంచి లెఫ్ట్ ఎండ్లో థర్డ్ పొజిషన్లో ఎవరు ఉంటున్నారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ స్క్వేర్ ఇచ్చారు, ఇక్కడ లైన్ ఇచ్చారు, 2 డిఫరెంట్ పొజిషన్స్ ఇచ్చారు కదా, అంటే 2 డిఫరెంట్
యాంగిల్స్ అనమాట, అరేంజ్మెంట్స్ ఇచ్చారు. సో మనకి ఈ క్వశ్చన్ అనేది యాక్చువల్గా ఆబ్జెక్షన్ని రేస్ చేయొచ్చు, బట్ మనము లైన్ని కన్సిడర్ చేద్దాం. లాస్ట్ ఇచ్చింది మనకి లైన్లో అని అన్నారు కాబట్టి లైన్ని కన్సిడర్ చేసి క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక లైన్ని తీసుకుందాము. ఈ లైన్లో 7 పీపుల్స్ ఫేసింగ్ సెంటర్ ఆఫ్ ద టేబుల్. సో ఇక్కడ టేబుల్ అన్నారు, బట్ మనము నార్త్ సైడ్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పి తీసుకుందాం. 7 పీపుల్ 1 2 3 4 5 6 7. ఓకేనా? ఫస్ట్ ఓన్లీ 2 పీపుల్ సిట్ టు ద రైట్ ఆఫ్ కే. కేకి రైట్లో ఓన్లీ 2 పీపుల్ కూర్చుంటున్నారు. సో రైట్ అంటే మనకి ఈ సైడ్ వచ్చిద్ది కదా, లెఫ్ట్ అంటే ఈ సైడ్. నో కేకి ఓన్లీ 2 పీపుల్ కూర్చుంటున్నారంటే అప్పుడు కే ఈ పొజిషన్లో వస్తున్నారు. నెక్స్ట్ ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ కే అండ్ ఆర్. కే అండ్ ఆర్కి మధ్యలో ఓన్లీ 2 పీపుల్ కూర్చుంటున్నారు. సో కే ఇక్కడ ఉంది, ఈ సైడ్ మనం ఇంకా రిమైనింగ్ పర్సన్స్ని కూర్చోబెట్టలేం కాబట్టి ఈ సైడ్ రావాలి. 2 పీపుల్స్ని వదిలేసి ఆర్ని ఇక్కడ ఈ పొజిషన్లో ప్లేస్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ ఐ అండ్ క్యూ. ఐ అండ్ క్యూ మధ్యలో 2 పర్సన్స్ మాత్రమే కూర్చుంటారు. సో ఐ అండ్ క్యూ ఎక్కడ రావచ్చు మనకి, ఐ ఇక్కడ రావచ్చు, అప్పుడు క్యూ ఇక్కడ వచ్చింది. ఓకేనా? సేమ్ ఐ ఇక్కడ వస్తే క్యూ ఇక్కడ రావచ్చు, అండ్ ఐ ఇక్కడ వస్తే క్యూ ఇక్కడ రావచ్చు. సో 2 to 3 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ సెంటెన్స్ని మనం అలా ఉంచుదాం. నెక్స్ట్ చూద్దాం. క్యూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ కే అన్నారు. సో క్యూ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ కే. కే ఈ సైడ్, కేకి లెఫ్ట్ ఏమైంది ఈ సైడ్. ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఈ పొజిషన్లోనే కదా. సో క్యూ అనే పొజిషన్ కేకి లెఫ్ట్లో వచ్చింది. సో క్యూ ఇక్కడ వస్తే ఇప్పుడు ఐ చూద్దామా. ఐకి ఏమన్నారు, 2 పీపుల్ సిట్ బిట్వీన్ ఐ అండ్ క్యూ అన్నారు. సో 2 పీపుల్ అంటే ఇప్పుడు ఐ ఈ 2 పర్సన్స్ని వదిలేసి ఇక్కడ రావచ్చు, లేదా ఇక్కడి నుంచి 2 పర్సన్స్ని వదిలేస్తే ఇక్కడ రావచ్చు. అగైన్ 2 పొజిషన్స్ ఉన్నాయి ఐకి ప్లేస్ చేయడానికి. సో నెక్స్ట్ సెంటెన్స్ని రీడ్ చేద్దాం. ఓకే, ఎల్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ పి. ఎల్ అనే పర్సన్ పీకి రైట్లోనే కూర్చుంటారు. సో పీకి రైట్లో కూర్చోవాలంటే ఇప్పుడు చూడండి, ఇమీడియట్ అన్నారు కదా, ఇక్కడ మనకి ఇమీడియట్ పొజిషన్స్ ఎంటీగా ఏం లేవు. ఇమీడియట్ పొజిషన్స్ ఎంటీగా ఉంది ఈ 2నే కాబట్టి డెఫినెట్గా ఐ అనేది ఇక్కడ రాదు. సో ఐ పొజిషన్ ఏమైంది, ఇక్కడ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు, ఎల్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ పి. పీకి ఇమీడియట్ రైట్, పీ ఇక్కడ కూర్చుంటే ఇమీడియట్ రైట్ ఈ పొజిషన్ అయింది కాబట్టి ఇక్కడ ఎల్ వస్తున్నారు. నౌ క్వశ్చన్ ఈజ్ who sits at the third position from the left end of the line. లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద లైన్ నుంచి థర్డ్ పొజిషన్లో ఎవరు ఉంటున్నారు. సో ఈ పొజిషన్లో ఎవరు ఉంటున్నారు, ఇక్కడ ఐ ఉన్నారు, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ క్యూ, కే, పిఎల్. రిమైనింగ్ ఎవరు, జే కదా, జేని మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. సో రిమైనింగ్ జే కాబట్టి జేని ఇక్కడ ప్లేస్ చేసేసాం. అప్పుడు థర్డ్ పొజిషన్లో మనకి జే ఉంటున్నారు. ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అయింది అనమాట. నెక్స్ట్ select the number from among the given options that can replace the question mark in the following series. సో ఇక్కడ 13 ఉంది. 13 తర్వాత మనకి ఎంత అయింది, 22 అయింది కదా. ఎంత యాడ్ అయితే 22 అయింది 13లో, ప్లస్ 9 చేస్తే 22 వస్తుంది. అగైన్ 22 నుంచి 40 అయింది. సో 22లో మనము 18 యాడ్ చేస్తే 40 వస్తుంది. నెక్స్ట్ 40 నుంచి 67కి వెళ్ళాలంటే ఇక్కడ ప్లస్ 27. 27 నుంచి 103కి వెళ్ళాలంటే ప్లస్ 36ని యాడ్ చేయాలి. సో ఇక్కడ మనం సిరీస్ చూస్తే ఫస్ట్ 9 ఇంక్రీజ్ అయింది, తర్వాత 18, తర్వాత 27, తర్వాత 36. అంటే 9 into 1, అగైన్ 9 2s 18, 9 3s 27, 9 4s 36. సో నెక్స్ట్ వచ్చే సిరీస్ ఏమవ్వాలి, 9 into 4 అయింది కదా ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేది 9 into 5, దట్ ఈస్ ప్లస్ 45ని ఇంక్రీజ్ చేయాలి. 103కి 45ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 148 వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి 148. నెక్స్ట్ సిరీస్, ఈ సిరీస్లో ఉండే నంబరు 148. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అయింది అనమాట. నెక్స్ట్ ద 3 figures given below are alike in a certain way as they share certain features. Select the option that features as the given figures. సో ఇక్కడ మనకి 3 figures ఇచ్చారు కదా, ఇవన్నీ ఒకటే సిమిలారిటీతో ఉన్నాయి. అయితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో సేమ్ సిమిలర్గా ఉన్నది ఏదో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ చూసినట్లయితే హెచ్ ఉంది కదా, హెచ్ అంటే 1 లైన్ 2 లైన్ 3 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఐలో కూడా 1 లైన్ 2 లైన్ 3 లైన్స్. సిమిలర్గా ఏలో కూడా మనకి 3 లైన్స్ ఉన్నాయి. కానీ డీలో మనకి ఓన్లీ 1 లైన్ ఉంది, ఇదేమో కర్వ్ లైన్, స్ట్రైట్ లైన్ కాదు కదా. సో అందుకని మనం 1 లైన్ అనే చెప్పి కౌంట్ చేయాలి. జీలో ఒక స్ట్రైట్ లైన్ కూడా లేదు. నెక్స్ట్ సిలో కూడా లేదు. వైలో 1 2 3 లైన్స్ ఉంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఆప్షన్ డి అయింది. నెక్స్ట్ ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ వార్డ్ ఈస్ కోడెడ్ యాజ్ 2619, డాట్ ఈస్ కోడెడ్ యాజ్
4962. What is the code for T in the given code language? సో ఇక్కడ టీని ఏ లెటర్తో కోడ్ చేశారు అంటే ఏ నెంబర్తో కోడ్ చేశారు మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ WARD అని ఉంది కదా, ARD, ఇక్కడ కూడా DAR సేమ్గా ఉన్నాయి కాబట్టి ఈ WARDలో ARDని ఇక్కడ డాట్లో DARని క్యాన్సిల్ చేసుకుంటే ఇప్పుడు నంబర్స్ కూడా చూద్దాం. 2619 ఉంది, ఇక్కడ మనకి 2 ఉంది, 6 ఉంది, 1 లేదు కానీ 9 ఉంది. క్యాన్సిల్ చేసుకుంటే రిమైనింగ్ మనకి 4 వస్తుంది. సో టీని కోడ్ చేసింది మనకి 4 అనే నంబర్ అనమాట. సో టీ లెటర్ని 4 నంబర్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనకి టీ కోడ్ ఏమైద్ది 4 అయింది. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు అండ్ కన్క్లూషన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆల్ స్టవ్స్ ఆర్ సిలిండర్స్ అన్నారు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ తీసుకుందాం. ఇలాగా ఆల్ స్టవ్స్ సిలిండర్స్ కాబట్టి అన్ని స్టవ్స్ సిలిండర్స్లో పెడదాం. ఆల్ సిలిండర్స్ ఆర్ మిక్సర్స్. సో ఇప్పుడు అన్ని సిలిండర్స్ మిక్సర్స్ అన్నారు. సో అన్ని సిలిండర్స్ని మిక్సర్స్లో ఉంచుదాం. సమ్ సిలిండర్స్ ఆర్ గ్రైండర్స్ అన్నారు. సమ్ సిలిండర్స్ ఇక్కడి నుంచి సమ్ సిలిండర్స్ గ్రైండర్స్ అవుతున్నాయి. నెక్స్ట్ కన్క్లూజన్ చూస్తే సమ్ గ్రైండర్స్ ఆర్ సిలిండర్స్. సమ్ గ్రైండర్స్ సిలిండర్స్ అవుతున్నాయి. సో సిలిండర్కి గ్రైండర్కి ఇక్కడ రిలేషన్ ఉంది కదా. సో కన్క్లూజన్ 1 అనేది మనకి ట్రూ అయింది. నెక్స్ట్ సమ్ మిక్సర్స్ ఆర్ గ్రైండర్స్. సమ్ మిక్సర్స్ అనేది ఈ సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది. ఆర్ గ్రైండర్స్. సో మిక్సర్స్కి గ్రైండర్స్కి రిలేషన్ ఉంది కాబట్టి కన్క్లూజన్ 2 కూడా మనకి ట్రూ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలో అయ్యేదే మన ఆన్సర్ అనమాట. సో ఇక్కడ బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలో అయ్యేది ఆప్షన్ డీలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ LMN starts from point A and drives 18 kilometers towards east. సో ఫస్ట్ పాయింట్ ఏని తీసుకుందాము. పాయింట్ ఏ కాడి నుంచి ఈస్ట్కి 18 kilometers ట్రావెల్ చేస్తున్నారు. నెక్స్ట్ హీ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్. ఇక్కడి నుంచి అతను రైట్ టర్న్ తీసుకుంటున్నాడు. రైట్ అంటే ఈ సైడే కదా. సో ఈ సైడ్ రైట్ టర్న్ తీసుకొని 13 kilometers ట్రావెల్ చేస్తున్నారు. టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 29 kilometers. అగైన్ రైట్ తీసుకుంటే ఇప్పుడు ఈ సైడ్ ఫేస్ చేస్తుంటే అతనికి లెఫ్ట్ ఇది అయితే రైట్ ఈ సైడ్ అయింది. ఈ సైడ్ లెఫ్ట్ అయితే ఈ సైడ్ రైట్. సో రైట్ సైడ్ అతను ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నారు 29 kilometers. అంటే ఈ 18 ట్రావెల్ చేసేసి రిమైనింగ్ మనకి ఎంత వస్తుంది ఎక్స్ట్రా 11 kilometers. ఇక్కడ దాకా 18 కదా. సో ఈ ఎక్స్ట్రా 11 kilometers ట్రావెల్ చేస్తున్నారు. అప్పుడు టోటల్ 29 kilometers అయింది. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ నుంచి హీ టేక్స్ రైట్ టర్న్ అంటే అతనికి రైట్ ఇప్పుడు ఇలాగా నార్త్ సైడ్ అయింది. సో హీ టేక్స్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 17 kilometers. ఆల్రెడీ ఇక్కడ దాకా 13 kilometers కాబట్టి ఫస్ట్ 13 kilometers డ్రా చేసుకుందాం. ఇప్పుడు 17 kilometers అంటే 13లో మనకి ఎంత ఎక్స్ట్రా ఉంది 4 kilometers ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ దాకా 13. సో ఇక్కడ నుంచి ఇక్కడ మటుకు 4 kilometers అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాడు ఆ పర్సన్. నౌ హీ టేక్స్ ఏ ఫైనల్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 11 kilometers. సో ఇక్కడ నుంచి అతను రైట్ టర్న్ తీసుకొని 11 kilometers ట్రావెల్ చేస్తున్నారు. ఈ 11 kilometers ఇక్కడ కవర్ చేసేస్తున్నాడు ఆయన. ఓకేనా. సో ఇక్కడ దాకా 11 kilometers ట్రావెల్ చేస్తే ఇప్పుడు ఈ ఫైనల్ పాయింట్ అనేది పి అని అనుకోమన్నారు. సో పి అని చెప్పి మార్క్ చేసుకుందాం. హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ పాయింట్ ఏ అగైన్. సో పాయింట్ ఏకి రావాలంటే అతను ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి. ఇప్పుడు ఈ పర్సన్ ఇక్కడ ఉన్నాడు. ఏకి రావాలంటే డౌన్వర్డ్స్ రావాలి. డౌన్వర్డ్స్ అంటే సౌత్ డైరెక్షన్లో రావాలి. ఎన్ని కిలోమీటర్స్ ఇక్కడ దాకా 13 kilometers అని చెప్పుకున్నాం కదా. సో రిమైనింగ్ ఈ 4 kilometers అతను ట్రావెల్ చేయాలి కాబట్టి సౌత్ 4 kilometers ట్రావెల్ చేయాలి. సో 4 kilometers టువర్డ్స్ సౌత్ ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఇఫ్ 1 is added to each odd digit and 2 is subtracted from each even digit in the number, what will be the sum of the digits that are second from the left and second from the right in the new number thus formed? ఫస్ట్ నంబర్ తీసుకుందాము. 7 3 1 8 8 4 5 6. సో ఆడ్ అయితే 1 digitని యాడ్ చేయాలి. ఈవెన్ అయితే 2ని సబ్ట్రాక్ట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ ఈవెన్ ఏముంది 8 4 6 అనేవి ఈవెన్ అయితే సబ్ట్రాక్ట్ చేయాలి కదా. ఆడ్ అయితే యాడ్ చేయాలి. 7 + 1 అంటే 8, 3 + 1 4, 1 + 1 2, 8 - 2 6, 4 - 2 2, 5 + 1 ఇక్కడ ఆడ్ కాబట్టి 5 + 1 అంటే 6, 6 - 2 చేస్తే 4. ఇప్పుడు మనల్ని అడుగుతుంది వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ దట్ ఆర్ సెకండ్ ఫ్రమ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచి సెకండ్ 4 ఉంది అండ్ సెకండ్ ఫ్రమ్ రైట్ నుంచి సెకండ్లో మనకి 6 ఉంది. సమ్ ఏమైద్ది 6 + 4 అంటే 10 అయింది. సో
ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.